హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనము బయాలజీ క్లాసెస్లో భాగంగా 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్నటువంటి బయాలజీ లెసన్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. దీంతో పాటుగా 10th క్లాస్ బయాలజీ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. బట్ కొంచెం నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను క్లాసెస్ అనేవి రికార్డ్ చేయలేకపోయాను. అయితే ఈ వీడియోలో మనము 3rd, 4th, 5th క్లాస్ ఈవీఎస్ కూడా ఫినిష్ చేద్దాం. ఎందుకంటే ఒక లైన్గా ఉంటుంది కాబట్టి 3rd, 4th, 5th టోటల్ ఈవీఎస్ అనేది ఈ వీడియోలో క్విక్ రివిజన్ మనం చేద్దాం. అండ్ చదివి ఈ వీడియో విన్న తర్వాత ఒకసారి మీరు వీలైతే టెక్స్ట్ బుక్ చదవండి. మీకు ఇంకా బాగా గుర్తుండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే మనం కవర్ చేద్దాం. ఎందుకంటే 3rd, 4th, 5th అంటే మనకు చాలా జనరల్గా అర్థమయ్యేటువంటి పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే మనం ఇక్కడ కవర్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, మరి చూడండి, ఇది వచ్చేసి మొదటి పాఠమైనటువంటి 3వ తరగతిలో మొదటి పాఠమైనటువంటి ఆనందమైనటువంటి కుటుంబం. ఓకేనా? అయితే మీకు దీని యొక్క నోట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతే మీకు లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ ప్లస్ నోట్స్ కూడా అందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి, మరి అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలను ఏమని పిలుస్తామంటే తోబుట్టువులు అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబాల్లో కొన్ని పద్ధతులు అనేవి తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రెండవ పాఠం వచ్చేసి మన చుట్టూ ఉన్న మొక్కలు. అంటే మొక్కలకు సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మరి మొక్కలకు తగినంతగా నీళ్లు పోయాలి. మరి మొక్కలోని వేరు భాగం ఏం చేస్తుంది అంటే నీటిని, ఖనిజ లవణాలను గ్రహిస్తుంది. అదేవిధంగా కాండం ఏం చేస్తుంది అంటే తయారు కాబడినటువంటి ఆహారం, కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేయబడినటువంటి ఆహారాన్ని ఏం చేస్తుందంటే పత్రాల నుంచి వివిధ భాగాలకు రవాణా చేస్తుంది. అదేవిధంగా మనకి మొక్కల యొక్క కాండాలు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. అది ఏంటి అంటే కొన్ని మొక్కల యొక్క కాండాలు ఎలా ఉంటాయంట, మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొన్ని మొక్కల యొక్క కాండాలు ఎలా ఉంటాయంటే గట్టిగా గోధుమ రంగులో ఉంటాయి. అదేవిధంగా కొన్ని మొక్కల యొక్క కాండాలు ఎలా ఉంటాయంటే లావుగా లేదా సన్నగా కూడా ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక పాయింట్, మొక్క ఎదిగే కొద్దీ కాండం బలంగా మారుతుంది. మరి ఈ బలమైన కాండాన్ని మనం ఏమని పిలుస్తామంటే మ్రాను అని పిలవడం జరుగుతుంది కదా. మరి ఈ మాను అనేవి వేటితో కప్పబడి ఉంటుందంట, బెరడుతో కప్పబడి ఉంటుంది. ఓకేనా? మరి మనకు మొక్కలు రకాలు అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది డిఫరెంట్గా. అవి ఏంటి అంటే ఫస్ట్ చూడండి, చెట్లు ఇవి ఎలా ఉంటాయంట, పెద్దగా బలంగా ఉంటాయి కదా. మనకి మామిడి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఇవన్నీ ఏంటి అంటే ఎలా ఉంటాయి, పెద్దగా బలంగా ఉంటాయి. అదేవిధంగా పొదలు ఎలా ఉంటాయంటే ఇవి గట్టి కాండాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా గుబురుగా పెరుగుతాయి. మరి ఎగ్జాంపుల్స్ ఏమి, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్సే ముఖ్యం. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఫస్ట్ చదవండి, తర్వాత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చదవండి. కాబట్టి మరి పొదలకు ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చినాడు అంటే గులాబీ మరియు మందార. అదేవిధంగా గుల్మాలు ఇవి ఎలా ఉంటాయంట, మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా? మరి ఎగ్జాంపుల్స్ ఏమి, గుల్మాలకు తులసి మరియు గోధుమ అనేవి మనకు గుల్మాలకు ఇచ్చినటువంటి ఉదాహరణలు. ఓకేనా? అదేవిధంగా ఎగబాకే మొక్కలు అంటున్నాం. అంటే ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగేటువంటి మొక్కలను ఏమని పిలుస్తామంటే మనము ఎగబాకే మొక్కలు అని పిలుస్తాం కదా. మరి కాకర, ద్రాక్ష మరి బాగా మనం అబ్జర్వ్ చేస్తాం. ద్రాక్ష చూస్తే అన్ని ద్రాక్ష పొలాలు ఎలా ఉంటాయి, అన్ని కింద కట్టలు కట్టబడి ఉంటాయి. ఒక పైన ఒక నెట్ లాగా ఏర్పాటు చేసింటారు. ఆ నెట్కి ఏమవుతుందంటే పాకడం, ఈ తీగలు అనేవి పాకి ఓన్లీ ద్రాక్ష మాత్రమే కిందకి వేలాడబడి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే ఎగబాగే మొక్కలకు ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాకే మొక్కలు. పాకే మొక్కలు ఏంటి అంటే నేలపై పాకుతూ పెరుగుతాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే పాకే మొక్కలు అని పిలుస్తాం. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పుచ్చకాయ మరియు గుమ్మడికాయ. కాబట్టి వీటిని పాకే మొక్కలకు మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ పత్రానికి సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. పత్రంకి మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని ఏమని పిలుస్తామంటే నడిమి ఈనె అని పిలుస్తాం. అదేవిధంగా పత్రపు అంచుల్ని
ఏమని పిలుస్తాము? అదేవిధంగా పత్రానికి కింద ఉన్నటువంటి ఈ చిన్న నిర్మాణాన్ని ఏమని పిలుస్తాం అంటే కాడ అని పిలుస్తాం. అదేవిధంగా పత్రం యొక్క కొన భాగాన్ని ఏమని పిలుస్తామంటే అగ్రం అని పిలవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి. మరి మొక్కల యొక్క ఆకులను ఏమని పిలుస్తామంటే మొ ఆహారం అందించేటువంటి ఆహార కర్మాగారాలు అని పిలుస్తాం కదా. మరి ఎందుకు మొక్కలలోని పత్రాలను మనం ఆహార కర్మాగారాలు అని పిలుస్తున్నాము అంటే మరి ఆ పత్రాలలోనే మనకి కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మరి అరటి ఆకులు అనేవి ఎలా ఉంటాయి అంటే ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. అదేవిధంగా మందారపు ఆకులు ఎలా ఉంటాయంటే వెడల్పుగా, అంచులు ఎలా ఉంటాయంట రంపపు ఆకారంలో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బొప్పాయి యొక్క ఆకులు ఎలా ఉంటాయంటే హస్తం ఆకారంలో ఉంటాయి. కొబ్బరి యొక్క ఆకులు ఎలా ఉంటాయంటే ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి. అదేవిధంగా చింత యొక్క ఆకులు ఎలా ఉంటాయంటే చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర, తులసి ఇవన్నీ ఏంటంటే మంచి వాసన కలిగినటువంటి ఆకులకు ఎగ్జాంపుల్ అనమాట. అదేవిధంగా విస్తర్లకు వేటి యొక్క ఆకులను ఉపయోగిస్తారు అంటే అరటి మరియు మర్రి ఆకులను మరి విస్తర్లకు ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మూడవ పాఠం వచ్చేసి మన చుట్టూ ఉన్న జంతువులు. మరి మచ్చిక చేసుకునేటువంటి జంతువులకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒంటె ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వన్యమృగాలకు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే జిరాఫీ, ఏనుగు. నెక్స్ట్ ఇళ్ళల్లో నివసించే పెంపుడు జంతువులు ఏవి అంటే పిల్లి మరియు కుక్క. నెక్స్ట్ ఆవులు, మేకలు, గొర్రెలు, బాతులు, గుర్రాలు, కోళ్ళు ఇవన్నీ ఎక్కడ నివసిస్తాయి అంటే శాలల్లో ఉంటాయి. శాల అంటాం కదా, పశువుల శాల అలా. కాబట్టి శాలలో ఉండేటువంటి జంతువులు ఏవి అన్నప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి నెక్స్ట్ చూద్దాం. పక్షులు ఎగరడానికి కాళ్ళు, రెక్కలతో పాటు తోకను కూడా ఉపయోగిస్తాయి. కాబట్టి కాళ్ళు, రెక్కలు మరియు తోక అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. తోక అనేది మనకి జనరల్గా గుర్తురాదు, కొంచెం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చేపలు కూడా వేటి సహాయంతో ఈదుతాయి అంటే మొప్పెలు మరియు తోక సహాయంతో ఈదుతాయి. అదేవిధంగా వీటి యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే పడవ ఆకారపు శరీరం అనేది ఉంటుంది. అదేవిధంగా వీటికి వాజాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ కుందేలు అనేది ఎక్కడ నివసిస్తుంది? బొరియల్లో నివసిస్తుంది. అదేవిధంగా ఉభయచరాలకు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకు కప్ప మరియు సాలమాండర్. కప్ప అనేది జనరల్గా మనకు గుర్తుండిపోతుంది. అయితే ఈ సాలమాండర్ అనేటువంటి ఎగ్జాంపుల్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఉభయచరాలకు ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. మరి ఇక్కడ ఉభయచరాలు వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే తేమగా ఉండేటువంటి చర్మం ఉంటుంది. అదేవిధంగా వేళ్ళ మధ్య కూడా చర్మం ఉంటుంది. బలమైన వెనుక కాళ్ళు అనేవి వీటికి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సింహం అనేది ఎక్కడ నివసిస్తుంది అంటే గుహలో నివసిస్తుంది. మరి పక్షులు ఎక్కడ అంటే గూడు. అదేవిధంగా పాములు, ఎలుకలు వచ్చేసి కలుగులో, కోతులు వచ్చేసి చెట్ల మీద నివసిస్తాయి. మొక్కల ఆహారము మొక్కల్ని ఆహారంగా తీసుకునేటువంటి జంతువులు వీటిని మనం ఏమంటాం శాకాహారులు అని కూడా పిలుస్తాం కదా. ఎగ్జాంపుల్స్ ఏవేవి ఇచ్చినారంటే ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు మరియు జింకలు అనేవి మనకు మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. అదేవిధంగా కాయలు మరియు గింజలు వీటిని ఆహారంగా తీసుకునేటువంటి జంతువులు ఏవి అంటే ఉడతలు అనేవి మనకు వీటి యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉభయహారులు అంటే ఉభయచరాలు కాదు, ఉభయాహారులు అంటే ఏంటి? మాంసాన్ని మరియు శాకాహారాన్ని రెండింటిని తీసుకునేటువంటి జంతువులు. ఎగ్జాంపుల్స్ ఏవేవి అంటే ఎలుగుబంటి, కాకి, కోతి మరియు కుక్క. ఇవన్నీ కూడా ఉభయాహారాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రాబందులు, కాకులు, నక్కలు వీటిని ఏమని పిలుస్తామంటే సహజ పారిశుద్ధ కార్మికులు అని పిలుస్తాం. ఓకేనా. జంతువులు ఇతరులను హెచ్చరించడానికి తమ నివాస ప్రాంతాల్లో రాకుండా ఉండడానికి ఏం చేస్తాయంటే కొన్ని రకమైనటువంటి ధ్వనులు అనేవి అవి చేస్తాయి.
పక్షులు తమను గుర్తించడానికి, ఇతర పక్షులకు సమాచారం అందించడానికి రకరకాల ధ్వనులనేవి చేస్తాయి. మరి గొల్లభామ యొక్క ధ్వనిని ఏమని పిలుస్తామంటే కీచు ధ్వని అంటాం. అదేవిధంగా గుర్రం విడుదల చేసేటువంటి ధ్వని ఎలా ఉంటదంటే దాన్ని సకిలించడం అంటాం. ఓకేనా? సో, ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి 4వ పాఠం వచ్చేసి మన శరీరము. ఓకేనా? మనకి ఇక్కడ చూస్తే ముక్కు అనేది మనకు ఎందుకు గాలి తీసుకోవడానికి, అదేవిధంగా వాసనకు ఉపయోగపడేటువంటి ఒక అవయవం అనమాట. అదేవిధంగా అరచేతితో వేళ్ళ మధ్య, చేతుల వెనుక భాగము, బొటన వేలు మొదలు, చేతి వేళ్ళ వెనుక వైపు, చేతి వేళ్ళ గోర్లు, మణికట్టు తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. మనకు పిల్లల హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనేటువంటి విషయం అనమాట. నెక్స్ట్ చూస్తే 1098 ఆపదలో ఉన్న బాలలను కాపాడటానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 1098 అనేది ఏంటి అంటే జాతీయ అత్యవసర వ్యవస్థ. మనకి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు రాష్ట్రీయ అత్యవసర వ్యవస్థ అంటాడు. కాబట్టి అది జాతీయమా రాష్ట్రీయమా అనేటువంటి పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి నెక్స్ట్ లెసన్ చూద్దాం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఆహారము ఆరోగ్యము. ఇందులో మరి మంగినపూడి బీచ్ ఎక్కడుంది అంటే మనకి కృష్ణా జిల్లాలో కలదు. అదేవిధంగా మొక్కలో అత్యధిక పోషకాలు కలిగినటువంటి భాగం ఏదంటే మనకు ఆకులు. తర్వాత మరి పుష్పాలకు ఎగ్జాంపుల్స్ అరటి, క్యాలీఫ్లవర్, మొగ్గలు వచ్చేసి లవంగాలు, పూలు వచ్చేసి కుంకుమ పూలు, పండ్లు వచ్చేసి టమాటా, దోస. మనకు పండ్లు అంటే జనరల్గా మ్యాంగోస్, ఆరెంజెస్ ఇట్లా పోతుంది. కానీ మనకు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చినాడు, టమాటా, దోస ఇచ్చినాడు. కాబట్టి ఈ పాయింట్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నూనెలు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం, ఆలివ్ ఆయిల్. సూర్యకాంతం అంటే నథింగ్ బట్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. ఓకే. నెక్స్ట్ కోళ్ళను, బాతులను ఎందుకు పెంచుతాము అంటే మాంసము మరియు గుడ్ల కోసం వాటిని మనము పెంచుతాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఉడత వేటిని తింటుంది అంటే గింజలు మరియు ఫలాలను తింటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి నీరు ప్రకృతి వరం. మరి మార్చి 22ను మనము ఏ దినోత్సవంగా జరుపుకుంటాము అంటే ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటాము. నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణ పద్ధతి ఏంటి అంటే మరిగించడం అనేది అత్యంత సాధారణమైనటువంటి పద్ధతి అన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగుతుంది అంటే 3 సార్లు మోగుతుంది అనమాట. మరి ఈ 3 సార్లు బెల్ కొట్టినప్పుడు ఏం చేయాలంటే పిల్లలందరూ కూడా వాటర్ తాగాల్సి ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ చూడండి మన ఇల్లు. మరి ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఆధారపడినటువంటి అంశాలు ఏంటి అంటే వాతావరణము, వారి యొక్క ఆర్థిక పరిస్థితి, లభ్యమయ్యే సామాగ్రి, అదేవిధంగా స్థలం లభ్యతను బట్టి వాళ్ళు ఇల్లు నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతుంది. మరి రాతితో కట్టబడినటువంటి ఇల్లు ఎక్కువ అధికంగా కనిపిస్తాయి అంటే మనకి రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తాయి. అదేవిధంగా గుడారాలు అనేవి మరి ఏ గుడ్డతో తయారై ఉంటాయంటే క్యాన్వాస్ గుడ్డతో తయారు చేయబడి ఉంటాయి. అదేవిధంగా మిలిటరీ సైనికులు వారు పనిచేసే చోట ఈ గుడారాలను వేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా క్యారవాన్ మనం జనరల్గా చూస్తుంటాం. సినిమాటిక్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళకి సపరేట్ క్యారవాన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ప్లస్ వాళ్ళు రెడీ అవ్వడానికి కూడా అవి చాలా ఉపయోగపడే విధంగా అమర్చి ఉంటారు. కాబట్టి అట్లాంటి వాటిని మనం ఏమంటామంటే క్యారవాన్స్ అని పిలుస్తాం. అదేవిధంగా తాత్కాలిక నివాసాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా శాశ్వత నివాసాలు అనేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు. ఇక్కడ కొద్దిగా ఫోకస్ చేయండి. మరి కచ్చా ఇళ్ళని వేటిని పిలుస్తామంటే మట్టి, గడ్డిచే నిర్మించబడి ఉంటాయి. అన్ని గుడిసెలు కూడా ఏంటి అంటే మనకి కచ్చా ఇల్లు. అదే పక్కా ఇల్లు అంటే ఏంటంటే ఇటుక, ఇసుక, సిమెంటు, ఇనుము వీటన్నిటిని ఉపయోగించి
మరి కడితే అట్లాంటి ఇళ్ళని ఏమంటామంటే మనము పక్కా ఇల్లు అని కూడా పిలుస్తాం. ఓకేనా. మరి సింహము ఎలుగుబంటి ఎక్కడ నివసిస్తాయంటే గుహలు, కుందేలు ఉడత ఎక్కడ నివసిస్తాయంటే బొరియలు, పక్షులు వచ్చేసి గూళ్ళు, తర్వాత కుక్కలు ఎక్కడ నివసిస్తాయంటే కెన్నెల్లో, పందులు గుర్రాలు వచ్చేసి దొడ్డి, గుర్రం వచ్చేసి పందులు గొర్రెలువి, గుర్రం వచ్చేసి శాలలో నివసిస్తుంది. కాబట్టి మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం శాలలో ఏవేవి నివసిస్తాయని. కాబట్టి కొంచెం దగ్గరగా పెట్టుకొని వీటిని కంపేర్ చేసి చదవండి. ఓకేనా. త్రూ ఆప్షన్స్ మీరు వీటిని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పాము వచ్చేసి మనకి పుట్టలో ఉంటుంది. ఓకేనా. మరి నెక్స్ట్ చూడండి, పిచ్చుక. పిచ్చుక ఎలా గూడు కట్టుకుంటుందంటే చెట్ల పైన, పెంకుటింటి దూలాలపైన ఇది గూడు కట్టుకుంటుంది. ఎలా? పుల్లలు మరియు గడ్డి ఆకులు, పత్తి వీటన్నిటిని కూడా ఉపయోగిస్తుంది. అదే గిజిగాడు తన గూడుని ఎలా కట్టుకుంటుందంట? గడ్డి మరియు కర్ర పుల్లలతో మరి ఆ గూడుని నిర్మించుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఊరికి పోదాం. ఊరికి పోదాంలో చూడండి, బస్సులు నిలుపు స్థలాన్ని ఏమని పిలుస్తామంటే మనము బస్ స్టాండ్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండటానికి, కూర్చోవడానికి అనువైన స్థలాన్ని ఏమని పిలుస్తామంటే ప్లాట్ఫారం అని పిలుస్తాం. ఓకేనా. మరి వివిధ రకాలైనటువంటి రోడ్లలో చూస్తే మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తార్ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు, ఇవన్నీ మనకు రోడ్లు రకాలలో వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కర్నూలు మచ్చలపూరి ప్రాంతంలో ఉండేటువంటి రోడ్డు ఏది అంటే మనకి కంకర రోడ్డు. అదేవిధంగా భారత ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మరి ఈ పొగ, దుమ్ము, ధూళి ఇవి ఎక్కువైతున్నాయి కాబట్టి పెట్రోల్, డీజిల్ వీటికంటే విద్యుత్తో నడిచే వాహనాలను, సిఎన్జి ఇంధనాలతో నడిచేటువంటి వాహనాలను ఉపయోగించమని మరి సజెస్ట్ చేస్తుందన్నమాట. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో మరి ఏవైనా సేవల కోసం వేటికి కాల్ చేయాలంట? 100, 104, 108. ఓకేనా. అత్యవసర పరిస్థితులకు సంబంధించినటువంటి నంబర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుకుందాం. ఓకేనా. మరి ఇక్కడ చూడండి, ఇతరులకు మన భావాలను, ఆలోచనలను తెలియపరిచే విధానాన్ని ఏమంటామంటే మనము భావ వ్యక్తీకరణ అని పిలవడం జరుగుతుంది. నృత్య కళాకారులు, మైమ్ కళాకారులు వివిధ రకాల సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు. నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు ముద్రలను ఉపయోగిస్తారు. చాలా ఇంపార్టెంట్. ముద్రలను ఎవరు ఉపయోగిస్తారంటే నృత్య కళాకారులు ఉపయోగిస్తారు. నెక్స్ట్ మరి సంభాషణ రకాలు. మౌఖిక సంభాషణ, శబ్ద సంభాషణ. మౌఖిక సంభాషణ అంటే ఏంటి అంటే వ్యక్తులు ఒకరినొకరు ఫోన్ ద్వారా కానీ పరస్పరం కానీ మాట్లాడుకోవడం. అంటే ఎదుటిగా నిలబడి మాట్లాడడం కానీ, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అవతల వ్యక్తి కూడా తన రిప్లై ఇవ్వడం, ఇట్లాంటి వాటిని ఏమంటామంటే మనము మౌఖిక సంభాషణ అంటాం. శబ్ద సంభాషణ అంటే వ్యక్తి తన భావాలను, ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు దాన్ని అర్థం చేసుకుంటే దాన్ని ఏమంటామంటే శబ్ద సంభాషణ అంటాం. ఇప్పుడు మనం జనరల్గా ఏమంటాము, కొంతమంది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనకి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కోపంగా చూసినాడంటే వీడు చాలా కోపంగా ఉన్నాడని, స్మైలీతో ఉన్నాడంటే చాలా కూల్గా ఉన్నాడని కదా. ఇట్లాంటి రకమైనటువంటి సంభాషణ కూడా మనకు జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటే ఏంటి అంటే కరచాలనం బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటే ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా ఉండి మాట్లాడుకోవడాన్ని మనం ఏమంటామంటే మనము ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటాం. అలా కాకుండా పోస్ట్ కార్డుల ద్వారా కానీ, ఫోన్ కాల్స్ ద్వారా కానీ, మెయిల్స్ ద్వారా కానీ, మెసేజ్ల ద్వారా కానీ మరి మాట్లాడుకుంటే దీన్ని ఏమంటామంటే పరోక్ష భావ వ్యక్తీకరణ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. మరి పూర్వం ఏదైనా ఒక సమాచారాన్ని చేరవేయాలంటే ఎలా చేరవేసేవారంట? ఢంకా ద్వారా, అంటే ఏదైనా ఒక శబ్దం చేయడం ద్వారా, పొగబెట్టడం ద్వారా, పావురాల ద్వారా, గుర్రపు స్వారీ ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి సమాచారాన్ని అందజేసేవాళ్ళు. తర్వాత భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచుటకు
ఏమని పిలుస్తామంటే దాన్ని సంకేత భాష అని పిలవడం జరుగుతుంది. చెవిటి, మూగ అంటే వీళ్ళని దివ్యాంగులు అంటాం కదా! ఇలాంటి వ్యక్తులకు తమ భావాలను వ్యక్తీకరించుటకు ఏ భాషను ఉపయోగిస్తారంటే సంకేత భాషను ఉపయోగిస్తారు. మరి పొలంలో దిష్టి బొమ్మ అనేది కూడా ఏంటి అంటే ఒక రకమైనటువంటి భావ వ్యక్తీకరణ. ఓకేనా? మరి కాబట్టి ఈ లెసన్‌లో బాగా గుర్తుపెట్టుకోండి. ముద్రలు అనేవి ఎవరు ఉపయోగిస్తారు అంటే నృత్య కళాకారులు అనేవాళ్ళు ఉపయోగిస్తారు అనేటువంటి పాయింట్‌ని బాగా ఫోకస్ చేయండి. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. మనకు ఇంతటితో థర్డ్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మనము ఫోర్త్ క్లాస్‌లోకి వచ్చేసినాం. ఓకేనా? ఫోర్త్ క్లాస్‌లోని మొదటి పాఠమైనటువంటి కుటుంబం అనేటువంటి లెసన్‌ని చూద్దాం. మరి తండ్రికి తండ్రి ఏమైతాడు? తాతయ్య. తండ్రికి తల్లి ఆమె ఏమవుతుంది మనకి అంటే నానమ్మ. తల్లికి సోదరుడు అయితే మనకు మామయ్య. అదే తండ్రికి సోదరి అయితే అత్త అవుతుంది కదా! తల్లి, తండ్రి, పిల్లలతో ఉన్నటువంటి కుటుంబాన్ని ఏమని పిలుస్తామంటే చిన్న కుటుంబం అని పిలుస్తాం. అదేవిధంగా తాతయ్య, నానమ్మ, తల్లిదండ్రులు, పెదనాన్నలు, అత్తలు, అక్క, చెల్లి ఉన్నటువంటి కుటుంబాన్ని ఏమని పిలుస్తామంటే మనము ఉమ్మడి కుటుంబం అని పిలవడం జరుగుతుంది కదా! మరి కేవలం తండ్రి మాత్రమే ఉండి, లేదంటే కేవలం తల్లి మాత్రమే ఉండి, ఆ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తే అట్లాంటి కుటుంబాన్ని ఏమని పిలుస్తాం మనము? ఏక సంరక్షణ కుటుంబాలు అని కూడా పిలుస్తాము. ఓకేనా? మరి నెక్స్ట్ చూడండి. హరిత ప్రపంచం అని చెప్పేసి ఉంది మనకు. ఇక్కడ చూడండి. మైదాన ప్రాంతాలలో పెరిగేటువంటి చెట్లకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఏవేవి? మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్‌బెర్రీ వంటి వృక్షాలన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే మైదాన ప్రాంతాల్లో పెరుగుతాయి. అదేవిధంగా పర్వత ప్రాంతాలలో పెరిగేటువంటి వృక్షాలకు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినారంటే మనకి పైన్, ఓక్, దేవదారు కూడా మనకి పర్వత ప్రాంతాల్లో ఉంటుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి అది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఎడారి ప్రాంతాల్లో కనిపించేటువంటి మొక్కలు ఏవి అంటే మనకు బ్రహ్మజముడు, నాగజముడు అనేవి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. అదేవిధంగా నీటిపై నివసించేటివి, నీటి లోపల తేలే మొక్కలు ఇలాంటివి మనకు రకరకాల నీటి మొక్కలు అనేవి ఉన్నాయి. మరి వాటి గురించి కూడా చూద్దాం. నీటిపై తేలే మొక్కలకు ఎగ్జాంపుల్స్ ఏవి అంటే డక్వీడ్, గుర్రపు డెక్క అనేవి నీటిపై తేలే మొక్కలు. అదేవిధంగా వేర్లు నీటి అడుగు భాగంలో పాతుకొని ఉంటాయి కదా! అట్లాంటి మొక్కలకు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకు కలువ మరియు తామర మొక్కలు అనేవి వాటికి ఎగ్జాంపుల్. అదేవిధంగా నీటి లోపలే మొత్తం నీటి లోపలే ఉంటుందన్నమాట. అట్లాంటి మొక్కలకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి హైడ్రిల్లా, టేప్ గ్రాస్, వాలిస్నేరియా అనేవి మనకు నీటి లోపల పెరిగేటువంటి మొక్కలు అన్నమాట. తర్వాత చిత్తడి నేలల్లో లేదంటే బురద నేలల్లో పెరిగేటువంటి మొక్కలకి ఎగ్జాంపుల్ ఏవి అంటే మడ చెట్లు అనేవి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. తర్వాత వేరు యొక్క రూపాంతరాలు అంటే ఈ వేర్లు అనేవి ఏం చేస్తాయంటే ఆహారాన్ని నిల్వ చేసుకొని ఉంటాయి. అట్లాంటి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ అనేవి మరి ఆహారాన్ని నిల్వ చేసుకునేటువంటి వేర్లు అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా? మరి చూడండి వేర్లు అంటున్నాం కదా! మరి వేర్ల యొక్క మరింత సమాచారం మనం ఇక్కడ చూద్దాము. మరి ఈ వేర్లు ఏం చేస్తాయంటే పోషకాలను అందిస్తాయి. అదేవిధంగా మొక్కకు స్థిరత్వాన్ని ఇస్తాయి. మరి తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ అనేవి మనకు 2 రకాలైనటువంటి మేజర్‌గా ఉండేవి, ముఖ్యంగా ఉండేవి. వీటితో పాటు నీటి మొక్కల యొక్క వేర్లు అనేవి కూడా ఉంటాయన్నమాట. మరి తల్లి వేరు వ్యవస్థకు ఎగ్జాంపుల్స్ ఏవేవి అంటే మనకు వేప, చింత అనేవి. మనం ఆల్రెడీ ప్రీవియస్ 7th క్లాస్‌లో చెప్పుకున్నాము. ఏవైతే తల్లి వేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కలు ఉంటాయో వాటి యొక్క విత్తనాలనేవి, గింజలనేవి ఎలా ఉంటాయంట ద్విదళ బీజ మొక్కలు. ద్విదళ అంటే 2 పీసెస్‌గా విడిపోతాయి. అదేవిధంగా వాటి యొక్క పత్రాలలో ఏ రకమైనటువంటి రూపాంతరం ఈ ఈనెల వ్యాపనం అనేది ఎలా ఉంటది అంటే మనకి తల్లి వేరు వ్యవస్థ కలిగినటువంటి పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. నెక్స్ట్ గుబురు వేరు వ్యవస్థ. గుబురు వేరు వ్యవస్థకి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చినాడు? వరి, జొన్న, మొక్కజొన్న
కదా! మరి ఈ గుబురు వేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కల్లో గింజలనేవి ఎలా ఉంటాయి? ఏకదళ బీజం కదా! ఏకదళ బీజ మొక్కలు అని కూడా పిలుస్తాం. మరి వీటి యొక్క ఈనెల వ్యాపనం ఎలా ఉంటుంది? సమాంతర ఈనెల వ్యాపనం అనేది మనము గుబురు వేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కల్లో మనం గమనిస్తామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నీటి మొక్కల వేర్లు ఎలా ఉంటాయంటే, ఇవి సాధారణంగా ఏ రంగులో ఉంటాయంటే బూడిద రంగులో ఉంటాయి. అదేవిధంగా ఎలా ఉంటాయి? మృదువుగా స్పాంజీలాగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఏమేమి ఇవ్వడం జరిగిందంటే వట్టి వేర్లు. మరి వీటిని ఎందుకు ఉపయోగిస్తామంటే వేసవిలో చల్లదనం కోసం కూలర్లలో ఉపయోగిస్తాము. అదేవిధంగా దుస్తులు ఉంచే అలమరలలో కూడా మంచి స్మెల్ కోసం ఈ వట్టి వేర్లను ఉపయోగిస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండింగ్‌లో కూలర్స్‌లో వట్టి వేర్లు వాడడం చాలా తక్కువైపోయింది. మనకు అది హనీ కోంబ్ అని చెప్పేసి ఒక రకమైన అట్టపెట్టెలతో ఇప్పుడు కూలర్‌లో వస్తున్నాయి గానీ, అప్పట్లో అయితే మనకొక ఏమంటారు 10 ఇయర్స్ బ్యాక్ అలా అయితే మనకివి ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు చాలా తక్కువనమాట. ఓకేనా? అదేవిధంగా లెమన్ గ్రాస్ వీరి యొక్క వేర్లను ఎందుకు వాడతారంటే, సువాసన తైలాలలోనూ, దోమలను తరిమివేసే పదార్థాలలోనూ ఈ లెమన్ గ్రాస్ యొక్క వేర్లను ఉపయోగిస్తారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. పుష్పం యొక్క భాగాలలో మరి పుష్పం యొక్క అడుగు భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే కాడ అని పిలుస్తాం. అదేవిధంగా రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, అండకోశము, కేసరము ఇవన్నీ కూడా మనకి పుష్పంలో కనిపించేటువంటి భాగాలన్నమాట. ఇవి క్లియర్‌గా మనము నెక్స్ట్ 10th క్లాస్‌లో మనము పాలినేషన్ సంపర్కం చెప్పే దగ్గర మనం చెప్పుకుందాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. పుష్పం తర్వాత ఔషధాలకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవేవి అంటే మందార, వేప, తులసి పుష్పాలను మనం ఔషధాలకు ఉపయోగిస్తాం. అదేవిధంగా సెంట్లు, సౌందర్య తైలాలలో ఉపయోగించేటువంటి పుష్పాలు ఏవి అంటే గులాబీ, మల్లె, అదేవిధంగా లిల్లీ, లావెండర్ కూడా వాడతాం. అదేవిధంగా ఆహారంగా వాడేటువంటి పుష్పం ఏది అంటే మనకు క్యాలీఫ్లవర్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ విత్తనాలు, ఫలాలు. ఫలాలు విటమిన్లు, ఖనిజ లవణాలను అందించే వనరులు. ఇవి అధిక పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయి. మరి ఉగాది పచ్చడి అనేది ఉగాది పండుగ రోజున చేస్తాం కదా! అయితే ఏ రాష్ట్రాలు జరుపుకుంటాయంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పండుగ చేసుకుంటారు. మరి ఆ ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయి? 6 రుచులు అనేవి ఉంటాయి. మరి 6 రుచులు అనేవి ఏవేవి? తీపు, పులుపు, ఉప్పు, వగరు, కారము మరియు చేదు కదా! మరి ఈ షడ్రుచులు జీవితంలోని 6 భావోద్వేగాలను సూచిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఔషధ ఫలాలు ఏవేవి అంటే నిమ్మ, వేప, ఉసిరి యొక్క ఫలాలు అనేవి కూడా మనము ఔషధాలలో ఉపయోగిస్తాము. మరి షాంపూలలో ఉపయోగించేటువంటి ఫలాలు ఏవేవి అంటే కుంకుడుగాయ, అదేవిధంగా షీకాయ వీటిని మనము షాంపూస్లో ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది కిరణజన్య సంయోగక్రియ యొక్క డెఫినేషన్ మనకందరికీ తెలిసిందే. మరి మొక్కలు ఏం చేస్తాయి? నీటిని, కార్బన్ డయాక్సైడ్ని మరి సూర్యరశ్మిని ఉపయోగించుకొని పత్రాల్లోని పత్ర రంధ్రాలలో మనకు ఈ కిరణజన్య సంయోగక్రియను చేసి మనకి ఆహార పదార్థాన్ని తయారు చేస్తాయి. కాబట్టి ఈ ప్రక్రియను ఏమంటామంటే మనము కిరణజన్య సంయోగక్రియ. ఓకేనా? మనం 10th క్లాస్లో క్లియర్గా నేర్చుకున్నాం ఇది. ఓకేనా? ఇంకా ఎవరైనా లెసన్ వినకపోతే నేను డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ షేర్ చేస్తాను. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన చుట్టూ ఉన్న జంతువులు. మరి పక్షి తలకు ఇరువైపులా సన్నని రంధ్రాలు అనేవి ఉంటాయి. మరి వాటిని ఏమంటామంటే మనము చెవులు అని పిలుస్తాం అన్నమాట. పక్షుల్లో చెవులు అనేవి ఎలా ఉంటాయంటే చిన్న రంధ్రాల్లాగా కనిపిస్తాయి అంతే. కాబట్టి ఏం చేస్తాయి ఇవి? వినికిడిని కలిగిస్తాయి. కానీ బయటికి ఇవి కనిపించవు కదా! పక్షుల్లో ఈకలు ఉంటాయి కాబట్టి ఆ చెవులు అనేవి మనకి బయటికి కనిపించవు. నెక్స్ట్ వచ్చేసి శిశోత్పాదకాలు. శిశోత్పాదకాలకు చూడండి ఒకసారి. జంతువుల యొక్క చెవులు అనేవి వీటికి బయటికి కనిపిస్తాయి. అదేవిధంగా చర్మంపై వెంట్రుకలు ఉంటాయి. పిల్లలకు జన్మనిస్తాయి. వీటిని క్షీరదాలు లేదా
పాలిచ్చే జంతువులు అని కూడా పిలుస్తారు. శిశోత్పాదకాలకి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. హ్యూమన్‌ని గుర్తుపెట్టుకుంటే చాలు. మన యొక్క ఫీచర్సే శిశోత్పాదకాలు ఉంటాయి కదా! కాబట్టి మనకు చెవులనేవి బయటికి కనిపిస్తాయి. అదేవిధంగా మనకి చర్మం పైన వెంట్రుకలనేవి ఉంటాయి. అదేవిధంగా మరి మానవుడు పిల్లలకు జన్మనిస్తాడు. అదేవిధంగా పాలిస్తారు కదా! పాలిచ్చే ఏమంటారు జంతువులనేవి కూడా మనకు శిశోత్పాదకాలకి కిందికొస్తాయి. కాబట్టి జనరల్‌గా గుర్తుపెట్టుకోండి. చెవులు బయటికి కనిపిస్తున్నాయంటే నథింగ్ బట్ అవి శిశోత్పాదకాలు అని చెప్పేసి. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. అండోత్పాదకాలు. అండోత్పాదకాలకి ఏంటి అంటే చెవులు బయటికి కనిపించవు. చర్మంపై వెంట్రుకలనేవి ఉండవు. ఇవి ఏమని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి. ఓకేనా? మరి డాల్ఫిన్‌లొచ్చేసి పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి శాకాహారులకు ఎగ్జాంపుల్ ఏమిచ్చినాడంటే గేదె, మాంసాహారులకు ఎగ్జాంపుల్ ఏమిచ్చినాడంటే పులి, ఉభయాహారులు ఎగ్జాంపుల్స్ ఏమిచ్చినాడంటే ఎలుగుబంటి ఇవ్వడం జరిగింది. మనకి వేరే క్లాస్‌లో కూడా ఇవ్వడం జరిగింది. ఏవేవి ఉన్నాయి ఇంకా అంటే కోతి, కుక్క మరియు కాకి అనేవి కూడా మనకి ఉభయాహారులే. ఓకేనా? నెక్స్ట్ మరి ఉభయాహారులకు వాళ్ళ యొక్క దంతాల అమరిక ఎలా ఉంటది అనేది చూద్దాం. వీటికి ఎలా ఉంటదంట పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ పక్షుల యొక్క ముక్కులు చూద్దాం. మరి పక్షుల యొక్క ముక్కుల ఆకారాలు వారి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. పక్షుల యొక్క మరి ముక్కులనేవి ఏంటి అంటే ఆ దవడ అనమాట. దవడ రూపాంతరం చెంది ముక్కుగా మారి ఉంటాయి. అదేవిధంగా పాదము, కాలి గోళ్ళ ఆకారము అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. పక్షులు గుడ్లు పెట్టే సమయానికి ముందుగా గూళ్ళను కట్టుకుంటాయి. మరి మగ పక్షులు గూళ్ళను కడతాయి. ఆడపక్షులు వచ్చేసి గూళ్ళలో గుడ్లను పెడతాయి. పక్షి పిల్లల రెక్కలు బలంగా పెరగగానే అవి ఏం చేస్తాయంటే ఎగిరిపోతాయి కదా! మరి కాకి అనేది ఎలా గూడు కట్టుకుంటుందంటే చిన్న కొమ్మలు మరియు ఎండుటాకులతో గూడును నిర్మించుకుంటుంది. అదే గిజిగాడు అయితే ఆకులు, గడ్డి కొమ్మలు, వేర్లు వీటితో ఇంటిని నిర్మించుకుంటుందన్నమాట. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ టైలర్ బర్డ్ పక్షి. ఇది ఎలా గూడు నిర్మించుకుంటుందంటే చెట్టు ఆకులను కలిపి కుట్టి వీటిని ఏం చేస్తుందంటే గూడుగా మార్చుకుంటుందన్నమాట. నెక్స్ట్ గద్ద అనేది చూడండి పొడవైన పుల్లలు, గడ్డి, కొమ్మలతో రాతి శిఖరాలపైన ఎత్తైన చెట్లపైననే ఈ గద్ద అనేది తన గూడుని నిర్మించుకుంటుంది. కుందేలు ఎక్కడ జీవిస్తుందంటే బొరియలు, సింహాలు, పులులు వచ్చేసి పొదలు మరియు గుహల్లో నివసిస్తుంది. కోతులు మరి ఎక్కడ నివసిస్తాయంటే చెట్లపైన. తర్వాత సాలెపురుగు తన గూడును తనంతట తానే అల్లుకుంటుంది. నెక్స్ట్ వలస వెళ్ళే పక్షులు తమ ప్రయాణంలో అవి తమ శక్తిని కోల్పోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి వాటి శక్తిని కోల్పోవడాన్ని నివారించడానికి కోసం ఏ ఆకారంలో ప్రయాణిస్తాయంటే వి ఆకారంలో ఇలా ప్రయాణిస్తుంటాయి. మనం జనరల్‌గా అబ్జర్వ్ కూడా చేసింటాం చాలాసార్లు. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏనుగులు 10-12 వాటి పిల్లలతో పాటుగా సమూహాలుగా వెళ్తుంటాయి. మరి వాటిలో 10-12 అంటున్నాం కదా! ఏ ఏనుగు వాటికి నాయకత్వం వహిస్తుంది అంటే మరి గుంపులో ఉన్నటువంటి పెద్ద ఆడ ఏనుగు అనేది దానికి నాయకత్వం వహిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి జ్ఞానేంద్రియాలు. చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం ఎంత ఉండాలి అంటే 30 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా టీవీ చూసేటప్పుడు ఎంత దూరం ఉండాలి అంటే కనీసం 6 అడుగుల దూరంలో కూర్చొని టీవీ చూడాలి. అదేవిధంగా ఈగలు ఇతర కీటకాల వలె కాకుండా వీటికి ఎన్ని కళ్ళు ఉంటాయంటే 5 కళ్ళను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పిల్లులు మరియు కుక్కలకు సునిశితమైనటువంటి ఘ్రాణ శక్తి అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్నిఫర్ కుక్కలు వీటికి బాగా వాసన పసిగట్టేటువంటి ఏమంటారు సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేరస్తులను, దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలను కనుగొనడం కోసం పోలీసులు ఈ స్నిఫర్ కుక్కలను వాడతారనమాట. తర్వాత
ఏనుగు 3 కిలోమీటర్ల దూరం నుండే నీటి జాడను గుర్తించగలదు. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని నాలుకతో పట్టుకుంటాయి. జిరాఫీలో పొడవైన నాలుక అనేది ఉంటుంది. మరి ఇది ఇంపార్టెంట్. పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. కాబట్టి వాసనను పాము ఎలా పసిగడుతుందంట అంటే నాలుక ద్వారా పసిగడుతుంది. పాము తన చర్మంతో దూరంగా ఉన్నటువంటి శత్రువులను పసిగట్టగలదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. PWD యాక్ట్ 2016 ఏంటి అంటే ఏం చెప్తుంది? నడవలేని, చూడలేని, వినలేని, మాటలాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని కూడా అంటారు. కాబట్టి ఆ ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మనం తినే ఆహారం. కొన్ని కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెలలో ఉంచి నిల్వ చేస్తారు. ఈ పద్ధతిని ఏమని పిలుస్తామంటే మనము ఫ్రీజింగ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు 6వ పాఠం వచ్చేసి నీరు. ఓకేనా, మరి ఎతల వంక చెరువు ఇది ఎక్కడుంది అంటే చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలంలోని నీటి గుంట్లపల్లిలో ఈ చెరువు అనేది ఉందన్నమాట. ఓకేనా, మరి కొన్ని చెరువులు కాలువలలో అనుసంధానం చేయబడి వర్షాకాలంలో నీరు ఏం చేయబడదంట, ఒక చెరువు నుండి మరొక చెరువుకు ప్రవహిస్తుంది. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాడంటే అనంతపురం జిల్లాలోని బుక్కపట్నం, ధర్మవరం చెరువులు అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అదేవిధంగా మరికొన్ని నదుల నీటితో చెరువులు నింపడానికి కాలువలు అనేవి తవ్వుతుంటారు. మరి ఇవి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో గలటువంటి చెరువులు అనేవి వీటికి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ గ్రామీణ నీటి పథకాలలో భాగంగా ఏ ట్యాంకులను నిర్మిస్తారంటే ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించడం జరుగుతుంది. మరి ఎలా నీటిని శుద్ధి చేస్తారు? ఫస్ట్ చెరువు నుంచి తేర్చే తొట్టి, ఆ తర్వాత వడబోత తొట్టి, తర్వాత క్లోరినేషన్ తొట్టి, ఆ తర్వాత నిల్వ చేయు తొట్టి, ఆ తర్వాత మరి గృహాలకు అనేది నీరు చేరుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ వర్షం యొక్క జలచక్రం అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బాష్పీభవనం అంటే నీరు ఆవిరిగా మారేటువంటి ప్రక్రియ. తర్వాత ఘనీభవనం, మేఘాలు చల్లబడి ఏమవుతుందంటే చిన్న చిన్న బిందువులుగా మారుతుంది. ఆ బిందువులే ఏమవుతుంది వర్షంగా మరి భూమిపై పడతాయి అన్నమాట. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీని ఏమంటామంటే మనము జలచక్రము అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. వారి సేవలు విలువైనవి. 7వ పాఠం. నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్నే మనం ఏమంటామంటే వృత్తి అని పిలుస్తాం. రైతులు వాడేటువంటి పనిముట్లు. పార, దీన్ని ఎందుకు వాడతామంటే నేలను చదును చేయడానికి, నీరు పారడానికి కావలసిన బోదెలను ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా కొడవలి ఎందుకు ఉపయోగిస్తారంటే కోతలను కోయడానికి ఉపయోగిస్తారు. అదే నాగలిని ఎందుకు వాడతామంటే భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ బెజవాడ విల్సన్, ఈయన ఎవరు అంటే మరి ఒక సామాజిక ఉద్యమకారుడు అనమాట. అదేవిధంగా ఇతను మెగసెసే అవార్డును కూడా ఈయన గ్రహించడం జరిగింది. ఓకేనా, మరి పొడి మరుగుదొడ్లలోని ఒక నిమిషం చూడండి. పొడి మరుగుదొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి, పునరావాసం కల్పించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు బెజవాడ విల్సన్ గారు. మరి పారిశుద్ధ కార్మికుని యొక్క కుమారుడు అదే వృత్తి చేపట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకు స్వేచ్ఛ అనేది ఉంది, వాళ్ళకు నచ్చినటువంటి వృత్తిని వాళ్ళు చేపట్టవచ్చు అని చెప్పేసి మరి ఈయన వారి కోసం కృషి చేయడం జరిగిందనమాట. మరి ఇక్కడ ఒక నిర్వచనం చూడండి. పరిశుభ్రత దైవ కార్యం వంటిది అని చెప్పినటువంటి చెప్పిన వ్యక్తి ఎవరు అంటే మనకి మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. రజకుడు అని ఎవరిని పిలుస్తామంటే బట్టలు ఉతికే వారిని రజకుడు అని పిలుస్తాం. కంసాలి అని ఎవరిని పిలుస్తామంటే బంగారు ఆభరణాలను తయారు చేసేవారిని.
కూలీ లేదా పోర్టర్ అని ఎవరిని పిలుస్తామంటే సామాన్లని మోసేటువంటి వ్యక్తులు. మనం కూలీ అంటాం కదా, కూలీ నెంబర్ 1 అంటే మనకు వెంకటేష్ సామాన్లు మోస్తుంటాడు కదా, కాబట్టి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తహసీల్దార్ అంటే భూమి యొక్క పార్ట్స్ పుస్తకాలను మనకు అందించేటువంటి వ్యక్తి అనమాట. రైతులకు అందించేటువంటి వ్యక్తి ఎవరంటే మనకు తహసీల్దార్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, బహుళ ప్రసార మాధ్యమాలకు ఎగ్జాంపుల్స్ ఏవేవి అంటే మనకి వార్తాపత్రిక, రేడియో, టీవీ అనేవి మనకు బహుళ ప్రసార మాధ్యమాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. నెక్స్ట్ 8వ పాఠమైనటువంటి రవాణా. మరి కొండ ప్రాంతాలలో రవాణా అనేది ఎలా? గాడిదలు మరియు గుర్రాలను ఉపయోగించేవారు. మరి విశాఖపట్నం జిల్లా అరకు లోయలో రోప్ వేవ్లను కూడా రవాణా కోసం వినియోగిస్తున్నారు. అడవులలోని వృద్ధులను, రోగులను, గర్భవతులను మరి ఎలా మోసుకెళ్తారు అంటే డోలీలలో మోసుకొని వెళ్తారు. మరి ఎడారి ప్రాంతాలలో రవాణా సౌకర్యానికి వాడేటువంటి ప్రధానమైనటువంటి జంతువు ఏది? ఒంటెను వాళ్ళు ఉపయోగిస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్, ఒంటె మూపురం వేడిగా ఉన్న ఎడారి ప్రాంతాలలో వారాల పాటు నీరు తాగకుండా జీవించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా మంచు ప్రాంతాలలో అయితే కుక్కలు లాగే స్లెడ్జులు, జడల బర్రె, డోలీలు అనేవి వారు రవాణాగా ఉపయోగించుకునేటువంటి వాళ్ళనమాట. ఓకేనా. మరి ఇక్కడ మనకి 9th లెసన్ చూడండి, సమాచార ప్రసారం. మరి ఇందులో పిన్ కోడ్ అంటే ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్ట్ ఆఫీస్కు ఒక సంఖ్య అనేది ఇవ్వబడుతుంది. మరి దాన్ని ఏమంటామంటే పిన్ కోడ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మరి నెక్స్ట్ లెసన్ చూద్దాం. చూడండి, చివరి పాఠం చూసి వద్దాం. ఓకే. మరి జాతీయ పండుగలు అని వేటి పిలుస్తాము అంటే గణతంత్ర దినోత్సవము, స్వాతంత్ర దినోత్సవాన్ని మనము జాతీయ పండుగలు అని పిలుస్తాం. అదేవిధంగా ఏరువాక పండుగ ఎవరు చేస్తారంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పండుగ అనమాట. నెక్స్ట్ శ్రీరామనవమి. మరి శ్రీరామనవమిని ఎప్పుడు జరుపుకుంటారు అంటే మనకి మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. బెల్లంతో చేసినటువంటి పానకం అనేటువంటి ద్రవాన్ని కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా అమావాస్య రోజున దీపావళిని జరుపుకుంటాం. చంద్రుని యొక్క 13వ రోజున ఏం జరుపుకుంటాము? మహాశివరాత్రిని జరుపుకుంటాం. ఇవి కూడా మనకు టెక్స్ట్ బుక్లో వస్తాయి అక్కడక్కడ, సో ఇక్కడే నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ముస్లింల యొక్క ప్రధాన పండుగ ఏది అంటే ఈద్ ఉల్ ఫితర్ కదా. ఎప్పుడు జరుపుకుంటారంట? నెలవంక కనిపించినటువంటి మరుసటి రోజును మరి ఈ పండుగగా జరుపుకుంటారు. మరి ఇది మన వాడుక భాషలో ఈ పండుగని ఏమంటారో మరి కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ సిక్కుల యొక్క ప్రధాన పండుగ ఏది అంటే గురునానక్ జయంతి. ఓకేనా. మరి దీన్ని ఏమంటామంటే మనము గురు పరబ్ అని కూడా పిలుస్తాం. ఎప్పుడు జరుపుకుంటాము? పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మీకు వేరే చోట ఉన్నటువంటి పాయింట్స్ని కూడా ఇక్కడ జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నట్టుగా యాడ్ చేశాను అంతే. నెక్స్ట్ బౌద్ధులు జరుపుకునేటువంటి పండుగ ఏది అంటే బుద్ధ పూర్ణిమ. అంటే బుద్ధుని యొక్క జయంతిని వీళ్ళు జరుపుకుంటారు అన్నమాట. ఇది కూడా పౌర్ణమి రోజే. మరి బుద్ధుని యొక్క గ్రంథాలు ఏవేవి? ఆర్య సత్యాలు మరియు త్రిపీఠకాలు అనేవి బౌద్ధులకు సంబంధించినటువంటి అంశాలన్నమాట. నెక్స్ట్ మోదు కొండమ్మ జాతర. మరి ఇది ఎక్కడ జరుగుతుందంట? పాడేరు వద్ద మోదుగల గ్రామంలో జరిగేటువంటి జాతర. ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరిపే జాతరలలో ఇది ప్రధానమైనది. ఎన్ని రోజుల పాటు జరుగుతుందంట? 3 రోజుల పాటు జరుగుతుంది. నెక్స్ట్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి. మరి ఇక్కడ ఏ గుడి ఉంది? వీరభద్రుని యొక్క గుడి ఉంది. ఎప్పుడు నిర్మించారు అంటే 1530లో విజయనగర రాజ్య గవర్నర్లైనటువంటి విరూపానంద మరియు వీరన్నలు ఈ గుడిని కట్టడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక నంది విగ్రహం అనేది చాలా ఫేమస్ కదా. మరి దీన్ని ఏమని పిలుస్తుంటే లేపాక్షి బసవన్న అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని సిద్ధవటం కోట ఎక్కడ ఉంది? ఏ నది ఒడ్డున? పెన్నా నది ఒడ్డున ఈ సిద్ధవటం కోట అనేది ఉంది. మరి ఎప్పుడు నిర్మించారు అంటే
1303 30 ఎకరాలలో. చూడండి అన్నీ 13030 కదా. కాబట్టి 1303 30 ఎకరాలలో కట్టారు. మరి దీనికి 2 ప్రధాన ద్వారాలనేవి ఉన్నాయి. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడి ప్రజలు దీన్ని భావిస్తారనమాట. నెక్స్ట్ చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోట. మరి యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో దీన్ని కట్టడం జరిగిందనమాట. ఇందులో రాజ్మహల్, రాణిమహల్ దాదాపు 300 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయన్నమాట. కాబట్టి అది చంద్రగిరి కోట యొక్క స్పెషాలిటీ. ఓకేనా. మరి కర్నూలు జిల్లాలోని రోళ్లపాడు ఇది ఏదంటే పక్షి సంరక్షణ కేంద్రం అనమాట. మరి అక్కడ ఏ పక్షులు ఎక్కువగా ఉంటాయంటే బట్టమేక పక్షులు అనేవి ఆ బర్డ్ శాంచురీలో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇస్రో, సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది ఇది అంటే నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సు దగ్గర సుల్లూరుపేటలో దీన్ని నిర్మించడం జరిగిందనమాట. మరి నేలపట్టు వద్ద పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ అనేది ఉంది. మరి ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకునేటువంటి పండుగ ఏది అంటే ఫ్లెమింగో పండుగను వీళ్ళు జరుపుకుంటారనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి కోట. మోటుపల్లి కాదు పల్లి. ఓకే. మరి కాకతీయుల కాలంలో ఈ మోటుపల్లి పోర్ట్ అనేది నిర్మించడం జరిగింది. మరి ఈ పోర్టు గురించి దీన్ని సందర్శించినటువంటి పోర్చుగీస్ యాత్రికుడు ఎవరు అంటే 11వ శతాబ్దంలో పోర్చుగీస్ దేశస్థుడైనటువంటి మార్కో పోలో దీన్ని మరి సందర్శించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి గుంటూరు జిల్లా అమరావతి స్తూపం. మరి ఆంధ్ర శాతవాహనుల రాజధానులు అమరావతి మరియు ధరణి కోట. తర్వాత శాతవాహనులు ఏ మతాన్ని అనుసరించారు అంటే బౌద్ధ మతాన్ని వీళ్ళు అనుసరించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ కృష్ణా జిల్లా. ఇక్కడ ఉండేటువంటి ఫేమస్ కోట ఏది అంటే మనకు కొండపల్లి కోట. ఓకేనా. మరి ఎక్కడ దగ్గరలో ఉంది అంటే విజయవాడకు ఈ దగ్గరలో ఉంది. దీన్ని ఎవరు నిర్మించారు అంటే ముసునూరి నాయకులు దీన్ని నిర్మించడం జరిగింది. ఎప్పుడు నిర్మించారు? సరే ఇక్కడ 1370లో ముసునూరి నాయకుల పతనం తర్వాత కొండవీడి రెడ్డి రాజుల ఈ కోటను ఆక్రమించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు సరస్సు. కృష్ణా గోదావరి నదుల మధ్య ఇది విస్తరించి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పక్షి సంరక్షణ కేంద్రం ఏది అంటే ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రము. దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే 673 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ పెలికాన్లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్టోర్క్ అను వలస పక్షులకు సంరక్షణ కేంద్రంగా ఉంది. నెక్స్ట్ తూర్పు గోదావరి జిల్లా. ఇక్కడ కోరింగ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. కోరింగ వన్యప్రాణ సంరక్షణ కేంద్రము ఈ జిల్లాలో కలదు. భారతలో విస్తరించినటువంటి మడ అడవులలో 2వ పెద్ద సంరక్షణ కేంద్రం ఏదంటే మనకు ఈ కోరింగ మడ అడవులు అనమాట. మరి మొట్టమొదటిది ఏదో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మనకి ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి, జస్ట్ క్లూ ఇస్తా చూడండి. అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతం అనమాట. సో ఏ అడవులో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అనేక రకాల మడ చెట్లు, 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ మడ ఆవరణ వ్యవస్థ సముద్రం లేదా మహాసముద్రం నదులు కలిసేటువంటి ప్రాంతంలో ఉంటుందన్నమాట. విశాఖపట్నం జిల్లా బొర్రా గుహలు కదా. అరకు లోయలోని అనంతగిరి కొండలలో ఈ బొర్రా గుహలు అనేవి ఉన్నాయి. 705 మీటర్ల పొడవు, 8 మీటర్ల లోతు విస్తరించి ఉన్నాయి. ఈ బొర్రా గుహలు సున్నపు రాయి నిక్షేపాలు అనేవి మనకి అక్కడ కనిపిస్తాయి అన్నమాట. అయితే ఈ సున్నపు రాయి నిక్షేపాలు అనేవి ఎలా ఏర్పడినాయంటే గోస్తని నది కారణంగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ విజయనగరం జిల్లాలోని బొబ్బిలి కోట 19వ శతాబ్దంలో నిర్మించారు. 1757లో
బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య జరిగిన యుద్ధంలో ఈ మట్టి కోట అనేది నాశనమైంది. ఇక్కడి దగ్గరలో ఉన్నటువంటి గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగులు ప్రసిద్ధి పొందిన బొబ్బిలి వీణను వీరు తయారు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, శ్రీకాకుళం తేలి నీలాపురం. మరి ఇక్కడ ఏముంది అంటే తేలి నీలాపురము, తేలికుంచు పక్షి సంరక్షణ కేంద్రాలు అనేవి ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 3000 సంఖ్యలో పెలికాన్లు, పెయింటెడ్ స్టోర్స్ సైబీరియా నుండి ఈ గ్రామాలకు సెప్టెంబర్ నుండి మార్చ్ నెల వరకు సందర్శిస్తూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నక్షత్రాలు గుంపులు గుంపులుగా ఒక ఆకారంలో అమరి ఉంటే వాటిని నక్షత్ర కూటమి లేదా నక్షత్ర రాశి అని పిలుస్తాము. మరి దక్షిణ అమెరికాను ఏమని పిలుస్తాము? పక్షి ఖండం అని పిలుస్తాము. మహాసముద్రాలలో లోతైనటువంటి మహాసముద్రం ఏది అంటే మనకి పసిఫిక్ మహాసముద్రము. మరి భారతదేశం విస్తీర్ణ పరంగా ఎన్నవ రాష్ట్రము, ఎన్నవ దేశము అంటే 7వ దేశము. మన రాష్ట్రాలలో కూడా 7వ రాష్ట్రం విస్తీర్ణంలో ఏది అంటే మనకు రాష్ట్రాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అన్నమాట. అదేవిధంగా భారతదేశము జనాభా పరంగా చూస్తే ఎన్నవ పెద్ద రాష్ట్రం పెద్ద దేశము అంటే మనకి 2వ పెద్ద దేశం అనమాట. ఓకేనా. మరి ఓకే, నెక్స్ట్ మనము 5th క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ లెసన్ ప్రజలు మరియు వలసలు. ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటామంటే వలస అని పిలుస్తాం. వలస వెళ్ళడానికి చాలా కారణాలు అనేవి ఉంటాయి. వాటిలో మనం చూడండి, సహజ కారణాలు అనేవి ఉంటాయి, ఆర్థిక కారణాలు అనేవి కూడా ఉంటాయి. సహజ కారణాలు అంటే ఏంటి? వరదలు, తుఫాన్లు, భూకంపాలు అంటే ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చేటువంటి ఏవైనా కానీ విపత్తుల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తే వాటిని సహజ కారణాలు అంటాము. ఉద్యోగ బదిలీలు, పేదరికం, వీటిని ఏమని పిలుస్తామంటే మనము ఆర్థిక కారణాలుగా చెప్తామన్నమాట. అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని పొగాకు అనేది వాళ్ళ యొక్క ప్రధాన పంట. అయితే ఈ పొగాకును కోసే కూలీలను ఏమని పిలుస్తామంటే పచ్చాకు కూలీలు అని పిలవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, అవసరాలు అంటే ఏంటి అంటే మనుషులు బతకడానికి కావలసిన కనీస సదుపాయాలు అనమాట. జస్ట్ కూడు, గూడు, గుడ్డ, వీటిని ఏమంటామంటే మనం కనీస అవసరాలు అంటాం. అదే సౌకర్యాలు అంటే సుఖవంతమైన జీవితం, అంటే కొంచెం హెల్దీ లైఫ్ జీవించడానికి. ఓకేనా. దాన్ని ఏమంటామంటే మనము సౌకర్యాలు అని పిలుస్తాం. నెక్స్ట్, విలాసాలు అంటున్నాం. ఎక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలు, అంటే లగ్జరియస్ లైఫ్ అంటాం కదా, అంటే అవసరం లేదనమాట. కానీ ఇప్పుడు మనకు నీతు అంబానీ, ఈ అంబానీ ఫ్యామిలీస్ అంతా ఏంటి అంటే వాళ్ళు లగ్జరియస్ లైఫ్ కదా, వాళ్ళకు కావాల్సినవి ఉండాల్సిన దానికంటే అధిక సంఖ్యలో ఉండడం. కాబట్టి అట్లాంటి లైఫ్ని ఏమంటామంటే మనం విలాసవంతమైనటువంటి జీవితం అని పిలుస్తాం. నెక్స్ట్ మనకి అబుల్ ఫకీర్ జైనులబ్దీన్, మన అబ్దుల్ కలాం గారు ఎప్పుడు జన్మించారంటే అక్టోబర్ 15, 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో ఈయన జన్మించడం జరిగింది. మరి తన యొక్క తండ్రి ఎవరు అంటే జైనులాబ్దీన్. ఓకేనా. మరి వీరికి సొంత పడవ కూడా ఉందన్నమాట. మరి అబ్దుల్ కలాం గారిని ఏమని పిలుస్తాము? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. అదేవిధంగా భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా కూడా ఈయన సేవలు అందించడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2002 నుంచి 2007 వరకు ఈయన పనిచేయడం జరిగింది. మరి 2015 జూలై 27న షిల్లాంగ్, అంటే ఇది ఎక్కడుంది? మేఘాలయలో ఉంది కదా, మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతం. మరి అక్కడ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మరి అక్కడ మరణించడం జరిగిందనమాట. కాబట్టి అబ్దుల్ కలాం గారికి సంబంధించినటువంటి అంశాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాతావరణ మార్పు. ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతము మొదలైన పరిస్థితులను ఏమని పిలుస్తామంటే మనము వాతావరణం అంటాం. చెట్లను నరకడం, వ్యర్థాలను, ఇంధనాలను మండించడం వలన ఈ మార్పులు వాతావరణంలో సంభవిస్తున్నాయి. మరి స్వీడన్కి చెందినటువంటి గ్రేటా థన్బర్గ్ చాలా ఇంపార్టెంట్. ఈమె ఎవరు అంటే పర్యావరణ కార్యకర్త. మరి ఈమె ఏం చేసింది అంటే వాతావరణ మార్పులపై అనేక ఉద్యమాలు చేపట్టి
అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది. 2018లో యుఎన్ఓ వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగాన్ని కూడా వినిపించినటువంటి వ్యక్తి అనమాట. మరి చిప్కో ఉద్యమం ఎప్పుడు అంటే మనకి 1970లో ఈ చిప్కో ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. మరి చిప్కో అనగా అర్థం ఏంటి? హత్తుకోవడం కదా. నెక్స్ట్ చూద్దాం, మనం ధరించే దుస్తులు. చూడండి, పత్తి కాయ దాన్ని ఉండలు చుట్టడం, నేత నేయడం, నూలు వస్త్రం అనేది మనకు తయారవుతుంది. నెక్స్ట్ నూలు అనేది ఎలా ఉంటుంది? మెత్తగా తెల్లగా ఉంటుంది. అదేవిధంగా నూలు వస్త్రాలు చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. నెక్స్ట్ జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్ దుస్తులు జనపనార నుండి తయారు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. అవిసె మొక్కల నుండి ఏ దుస్తులను తయారు చేస్తారంటే లెనిన్ దుస్తులను తయారు చేస్తారు. నెక్స్ట్ పట్టు పురుగు యొక్క గొంగలి పురుగు మల్బరీ ఆకులను తింటూ ఎలా మారుతుందంట? కకూన్గా మారుతుంది. మరి గొర్రె తర్వాత మరి షీరింగ్ అనేటువంటి ఒక పద్ధతి జరుగుతుంది. దాని తర్వాత ఆ వెంట్రుకల ద్వారా ఏం చేస్తారు? దారంగా తయారు చేసి స్వెటర్లను తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా. మరి ఈ ఉన్ని అనేది ఏం చేస్తుంది? మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. నెక్స్ట్ సింథటిక్ లేదా కృత్రిమ వస్త్రాలు. ఇవి ఎక్కువ నాణ్యతను కలిగి మన్నికని కలిగి ఉంటాయి. మరి కృత్రిమ దారాలకు ఎగ్జాంపుల్స్ ఏవి? పాలిస్టరు, టెర్లిన్, రేయాన్, నైలాన్. ఓకేనా. తేలికపాటి పవనాన్ని ఏమని పిలుస్తామంటే మనము బ్రీజ్ అని పిలుస్తాము. బలమైన పవనాన్ని ఏమని పిలుస్తామంటే గేల్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మరి ఈ గాలి మరల ద్వారా ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ని ఏమని పిలుస్తామంటే మనము పవన విద్యుత్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. కొన్ని ప్రాంతాల్లో గాలి మొరల ద్వారా బావులలో నీటిని తోడి పంట పొలాలకు కూడా మళ్లించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూడండి, పెద్దవారిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 206 ఎముకలు ఉంటాయి. మరి చిన్నపిల్లల్లో ఎన్ని ఎముకలు ఉంటాయో చెప్పండి, కమెంట్ చేయండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ అస్థిపంజర వ్యవస్థ, కండరాలు కలిసి శరీరానికి ఆకారాన్ని మరియు ఆధారాన్ని ఇస్తాయి. మరి కపాలం అనేది ఏంది? మెదడును సంరక్షిస్తుంది. నెక్స్ట్ ఉరహ్ పంజరం, ప్రక్కటెముకలు, ఊపిరితిత్తులు మరియు గుండెను సంరక్షిస్తాయి. వెన్నెముక వచ్చేసి శరీరాన్ని నిటారుగా ఉండేలాగా చేస్తుంది. బాహ్య చెవి, ముక్కు యొక్క చివరి భాగం అనేవి దేనితో నిర్మించబడి ఉంటుంది? మృదులాస్థితో నిర్మించబడి ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ నీరు తాగండి, పీచు పదార్థాలను తినండి. ఇవి మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో ఉపయోగపడతాయి కదా. మరి పీచు పదార్థాలనే మనం ఏమని పిలుస్తాం? రఫేజెస్ అని కూడా పిలుస్తాం కదా. ప్రీవియస్ 6th క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చూద్దాం, వ్యవసాయం. మరి వరి సాగులోని దశలు చూద్దాం. దుక్కి దున్నడం, కలుపు తీయడం, నీరు పెట్టడం, నాట్లు వేయడం, ఎరువు వేయడం, పంట రక్షణ, ధాన్యం నిల్వ చేయడం. కాబట్టి వరి యొక్క సాగులోని దశలు అనేవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ నీటి పారుదల రకాలు. ఓకేనా. మరి వరి అనేది ఏంటి? వీటికి నీరు అనేది అధికంగా కావాలి కాబట్టి వరి అనేది నీటి ఆధారిత పంట. మరి క్షేత్ర నీటి పారుదల అంటే ఏంటి అంటే వర్షం తగినంతగా లేనప్పుడు ఈ విధానం ద్వారా పొలానికి నీటిని సరఫరా చేస్తారు. అదే చాళ్ళు నీటి పారుదల అంటే ఈ విధానంలో చాళ్ళు మరియు కందకాలు తవ్వి వాటి ద్వారా పొలానికి నీటిని సరఫరా చేస్తారనమాట. నెక్స్ట్ స్ప్రింక్లర్లు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ విధానంలో నియంత్రిత పద్ధతిలో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లుతారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చూసినాం, విత్ డయాగ్రామ్తో చూపించాను. నెక్స్ట్ బిందు సేద్యం, ఇది కూడా అంతే.
ఎక్కడైతే నీరు తక్కువగా లభించేటువంటి ప్రాంతాలలో మరి ఏం చేస్తారు, ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా మనకి ఏం చేస్తారంటే నీటిని మరి కరెక్ట్ మొక్క యొక్క వేర్ల దగ్గర పడేటట్టుగా అరేంజ్ చేసి ఉంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ వ్యవసాయంలో వాడే పనిముట్లకు ఎగ్జాంపుల్స్ ఏవేవి ఇచ్చిన అంటే నాగలి, గడ్డపార, విత్తనాల గొర్రు మరియు కొడవలి. మరి సీతాకాక చిలక యొక్క జీవిత చరిత్ర చూస్తే మొదటగా గుడ్డు, తర్వాత గొంగళి పురుగు, దీన్నే ఏమంటాం మనము లార్వా, తర్వాత ప్యూప, తర్వాత ఈముగు, దీన్నే సీతాకోక చిలుక అంటాం. నెక్స్ట్ వచ్చేసి కప్ప. కప్ప యొక్క లార్వాలను తోక కప్పలు లేదా టాడ్పోల్స్ అని పిలుస్తాం. టాడ్పోల్గా ఉన్నప్పుడు ఇవి శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచుతాయన్నమాట. కాబట్టి కప్పలు కీటకాలను తిని ప్రదేశాన్ని కీటకరహితంగా కూడా ఉంచుతాయి. మరి కప్ప యొక్క జీవిత చరిత్ర చూస్తే గుడ్ల సమూహము, తోక కప్ప, కాళ్ళు కలిగిన టాడ్పోలు, చిరుకప్ప, కప్ప. నెక్స్ట్ విచక్షణారహితంగా క్రిమి సంహారక మందులు వాడటం వల్ల ఆహారపు గొలుసు అనేది విచ్ఛిన్నం అవుతుంది. నెక్స్ట్ పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టడం సస్య రక్షణలో కూడా ఒక పద్ధతి. ఓకే. నెక్స్ట్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, దీని ఏమంటామంటే సేంద్రియ వ్యవసాయం అంటాం. ఈ అంటే రసాయనాలను వాడకుండా సేంద్రియ ఎరువులతో మరి పంటను పండించడం. మరి దీనివల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటే నీటిని పొదుపు చేస్తాయి, నేల కోతను తగ్గిస్తాయి, నేల సారాన్ని కూడా ఇవి పెంచుతాయి. ఓకేనా. నెక్స్ట్ చిరుధాన్యాలు, కొర్రలు, అండ్రు కొర్రలు, సాములు, అరికెలు, ఊదలు, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో పండిస్తారు. మరి వరి, గోధుమ, చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అంటే 2వ స్థానంలో ఉంది. 1 కిలో వరి ఉత్పత్తి చేయడానికి ఎన్ని లీటర్ల నీరు అనేది అవసరం అవుతుందంటే సుమారుగా 3000 నుంచి 5000 లీటర్ల నీరు అనేది అవసరం అవుతుంది. ఓకే. నెక్స్ట్ నీరు ఎంతో విలువైనది. వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులను నిర్మిస్తాం. నదులలో నీటి నిల్వకు ఆనకట్టలు, జలాశయాలు కూడా నిర్మిస్తారు. అయితే మరి కృష్ణా నదిపై నిర్మించినటువంటి బహుళార్థక సాధక నిర్మాణాలు ఏవి అంటే నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం ఆనకట్టలు. అదేవిధంగా సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఎక్కడ నిర్మించినారు, గోదావరి నది పైన ధవళేశ్వరం వద్ద ఈ ఆనకట్టను నిర్మించారు. మరి ధవళేశ్వరం ఆనకట్టకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు చూడండి. సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ దేశానికి చెందినటువంటి ఒక ఇంజనీర్ కదా, నీటిపారుదల శాఖ ఇంజనీర్ అనమాట. మరి ఎక్కడ నిర్మించినారు, గోదావరి నదిపై తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరము, పశ్చిమ గోదావరి జిల్లాలోని విజ్జేశ్వరం మధ్యలో ఈ ధవళేశ్వరం యొక్క ఆనకట్టను నిర్మించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ కృష్ణా నది గురించి చూడండి. పొడవైన నదులలో ఎన్నవ స్థానంలో ఉంది, 4వ స్థానంలో. అని మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం అనేది దీని యొక్క జన్మస్థానము. కృష్ణా నది పొడవు అనేది సుమారుగా ఎన్ని కిలోమీటర్లు ఉందంట, 1400 కిలోమీటర్లు. విజయవాడలోని భవానీ ద్వీపం అనేది ఇక్కడ ఒక పర్యాటక ప్రదేశము. ఓకేనా. మరి కృష్ణా నదిని ఇంకా ఏమని పిలుస్తారు అంటే కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. ఎక్కడ ప్రవహిస్తుంది ఇది, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలలో మరి ఈ కృష్ణా నది అనేది ప్రవహిస్తుంది. మరి దీని యొక్క ఉపనదులు చూడండి. నేను ఒక చిన్న కోడ్ పెట్టుకున్నాను. ఏంటి అంటే PVKN అంటే పవన్ కళ్యాణ్ బీజిఎం. మనకి ఇప్పుడు బీజిఎమ్స్ వస్తాయి కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటాం. కాబట్టి పవన్ కళ్యాణ్ బీజిఎం టీ జస్ట్ అలా గుర్తుపెట్టుకున్నాను. చూడండి, P 2 వస్తాయి, స్క్వేర్ P స్క్వేర్ V స్క్వేర్ G స్క్వేర్ M స్క్వేర్. చూడండి, P స్క్వేర్ అంటే పాలెం, పంచగంగ, V స్క్వేర్ అంటే వేమన, వైర. తర్వాత మనకి K అంటే కోయన, N అంటే నిర, B అంటే మనకు భీమ, తర్వాత G అంటే గాయత్రి, ఘటప్రభ, M అంటే మలప్రభ, మున్నేరు, T అంటే తుంగభద్ర. ఓకేనా.
కృష్ణా జిల్లాలోని హంసల దేవి వద్ద మరి ఈ బంగాళాఖాతంలోకి కలుస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. మరి ఇది కూడా ఒక పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు. దీన్ని ఎప్పుడు నిర్మించారు అంటే 1967లో కృష్ణా నది పైన దీన్ని నిర్మించడం జరిగింది. మరి ఎక్కడ నిర్మించారంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నాగార్జునకొండ, తెలంగాణలోని నల్గొండ జిల్లా మధ్యలో మరి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది. మరి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి 2 కాలువలు అనేవి ఉన్నాయి. మరి కుడివైపు కాలువనేమో జవహర్ కాలువ అంటాం, ఎడమవైపు కాలువనేమో లాల్ బహదూర్ కాలువ అంటాం. ఓకేనా. మరి నేనైతే ఎట్లా గుర్తుపెట్టుకున్నానంటే జవహర్లాల్ నెహ్రూ కుడి చేత్తో గులాబీ పువ్వు తీసుకొని జోబుకు పెట్టుకుంటాడు కదా, కుడి చేత్తో తీసుకుంటాడు కాబట్టి కుడి కాలువ ఏది అంటే జవహర్ కాలువ, రిమైనింగ్ ఎడమ చేయి వైపు ఏది అంటే లాల్ బహదూర్ కాలువ అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నా. ఓకేనా. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ వచ్చేసి చూడండి, విజయవాడలో కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ని నిర్మించడం జరిగింది. ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంది అంటే 12 కిలోమీటర్ల పొడవు ఉంది. 1957లో ఆంధ్ర రాష్ట్రపు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా. మరి 2009లో తుంగభద్ర నది వలన ఏ జిల్లాకు వరద వచ్చిందంటే కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. అదే 2019లో చూస్తే కృష్ణా నది పొంగడం వల్ల కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు అనేవి నీట మునిగాయి. ఓకేనా. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క కొన్ని అంశాలు చూద్దాము. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క బార్డర్స్. ఓకేనా. తూర్పున ఏముంది బంగాళాఖాతము, అదేవిధంగా మనకు వాయువ్య దిశలో ఇక్కడ చూసుకుంటే మనకు తెలంగాణ ఉంటుంది. కొంచెం ఇక్కడ మనకు పైన చూసుకుంటే ఇక్కడ ఈ భాగంలో ఉంటాయి మనకు, జస్ట్ నేను ఇక్కడ రాశాను అంతే, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. అదే ఇటువైపు చూసుకుంటే మనకు అనంతపురం, పశ్చిమ వైపున చూసుకుంటే మనకు కర్ణాటక ఉంటుంది. అదేవిధంగా కింద దక్షిణాన చూస్తే ఇక్కడ మనకి తమిళనాడు ఉంది కదా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే నదులు ఏవేవి అంటే పెన్నా నది, కృష్ణా నది, గోదావరి నది, నాగావళి నది. ఓకేనా. మరి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాకనే. మరి దేశ విస్తీర్ణంలో ఎన్నవ రాష్ట్రం అంటే 7వ పెద్ద రాష్ట్రం. ఓకే. నెక్స్ట్ చూద్దాం. మనకు ఎవరు సేవ చేస్తారు. చూడండి, ఆలూరి గ్రామము స్వచ్ఛతే సేవా పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. మన దేశంలో ఎన్ని స్థానాలలో ప్రభుత్వం ఉంది అంటే 3 స్థానాలలో ప్రభుత్వం ఉంది. అవి ఎలా అంటే స్థానిక ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము అని చెప్పేసి. మరి స్థానిక ప్రభుత్వం ఇక్కడ చూస్తే గ్రామ పంచాయతీ 18 సంవత్సరాలు పైబడిన వారు గ్రామ పంచాయతీ సభ్యులుగా ఎన్నుకోబడతారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. మరి సర్పంచ్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. నెక్స్ట్ సచివాలయం. ప్రతి గ్రామ సచివాలయంలో ప్రజలకు సేవ అందించడానికి ఎంతమంది ఉద్యోగులు ఉంటారు అంటే 11 మంది ఉద్యోగులు ఉంటారు. నెక్స్ట్ మండల పరిషత్. మన రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయంటే 676 మండలాలు అనేవి ఉన్నాయి. మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యులచే ఎన్నుకోబడతాడు. మండల పరిషత్ ఓటర్లు ఈ ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు. మరి వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. మరి మండల పరిషత్ కార్యాలయం గురించి చూద్దాం. దీనికి మండల అభివృద్ధి అధికారి అధిపతిగా ఉంటాడు. ప్రాథమిక విద్య, వ్యవసాయం, పశువుల పెంపకం, చేపల పెంపకం, కోళ్ళ పరిశ్రమలు, వాటి యొక్క అభివృద్ధి, అదేవిధంగా రోడ్లు, నీటిపారుదల నిర్మాణము మరియు మరమ్మతులు, రక్షిత మంచినీరు అందించడము, ఆరోగ్యము, మహిళా శిశు సంక్షేమము, పారిశుద్ధ్యము మొదలైనటువంటి అంశాల మీద వీళ్ళు ఏం చేస్తారంటే అనేక చర్యలు అనేవి చేపట్టడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, పోలీస్ స్టేషన్. మరి పోలీస్ స్టేషన్కి అధిపతి ఎవరంటే సిఐ. తర్వాత మండల రెవెన్యూ కార్యాలయం. మరి దీని యొక్క అధిపతి ఎవరు అంటే మరి తహసీల్దార్ గారు. మరి ఎంపీడీఓతో కలిసి
అవసరం ఉన్న వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించేలా ఈయన చూస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మనకు తెలిసిందే హాస్పిటల్. నెక్స్ట్ బ్యాంకు, మండల విద్యా వనరుల కేంద్రము, పశు వైద్యశాల అనేవి కూడా మనకి ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూద్దాం. జిల్లా పరిషత్ మరి మండలంలోని ఓటర్ల వారు జెడ్పీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ జెడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ పురపాలక మరియు నగరపాలక సంస్థలు. పట్టణాలు, నగరాలలోని స్థానిక ప్రభుత్వాలను పురపాలక, నగరపాలక సంస్థలు అంటారు. పట్టణాలలో ఉండేటువంటి వాటినేమో పురపాలక సంస్థలు అంటారు. పెద్ద నగరాల్లో ఉండేటువంటి వాటినేమో నగర పాలక సంస్థలు అంటారు. ఓకేనా. ఇక్కడ మనకి పెద్ద నగరాలు అంటేనే జస్ట్ నగరాలు, నగరపాలక సంస్థ. పట్టణాలు పా అంటే ఇక్కడ మనకి పురపాలక సంస్థ పా వస్తుంది. మన రాష్ట్రంలో ఎన్ని పురపాలక సంస్థలు ఉన్నాయంటే 74. అదే ఎన్ని నగరపాలక సంస్థలు ఉన్నాయంటే 16. పురపాలక సంఘానికి చైర్పర్సను, నగరపాలక సంస్థలకు మేయర్ అధిపతులుగా ఉంటారు. ఓకేనా. ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రపంచాన్ని చూసి వద్దాం. చూడండి, రాయచోటి అనేటువంటి ప్రాంతం ఏ జిల్లాకు చెందినది? కడప జిల్లా. కింతలి వచ్చేసి శ్రీకాకుళం జిల్లాకు చెందినది. మరి ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించడానికి అంతర్జాతీయ రవాణా వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. మరి ఈ అంతర్జాతీయం అంటే మరొక దేశానికి వెళ్ళడానికి ఉన్నటువంటి సౌకర్యాలు ఏవేవి ఉన్నాయంటే మనకు వాయు మార్గాలు మరియు జల మార్గాలు అనేవి మనకు ప్రధానమైనవి. ఎందుకు మరి వేరే దేశాలకు వెళ్తారు? రీజన్స్ ఏంటి అంటే ఉన్నత చదువుల కోసము, ప్రదేశాల సందర్శన కోసము, క్రీడల్లో పాల్గొనడానికి, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా అనేక మంది కూడా విదేశాలకు వలస వెళ్తూ ఉంటారు కదా. నెక్స్ట్ చూద్దాం. దిగుమతి అంటే మన భారతదేశం దిగుమతి చేసుకునేటువంటి కొన్ని ఫ్రూట్స్ ఏవి అంటే కివి, డ్రాగన్ ఫ్రూట్, డ్యూరియన్ ఫ్రూట్. అదే ఎగుమతి ద్వారా కూడా విదేశీ కరెన్సీ అనేది లభిస్తుంది. ఆసియా దేశాల ఆర్థిక వృద్ధికి ఇది సహాయపడుతుంది. తర్వాత లంబసింగి. మరి వింటర్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఎక్కడ చూసినా అరకు, లంబసింగి ఈ ప్రాంతాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి కదా. సో అలానే మరి ఎక్కడ ఉంది ఈ లంబసింగి అంటే విశాఖపట్నంలోని మన్యం ప్రాంతంలోని ఒక గిరిజన ప్రాంతం. మండలం ఏది అంటే చింతపల్లి మండలం. మరి ఈ లంబసింగిని ఏమని పిలుస్తారు అంటున్నారు? ఆంధ్ర కాశ్మీర్గా దీన్ని పరిగణించడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ పివి సింధు గారు. పివి సింధు వచ్చేసి మనకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016లో ఒలింపిక్స్లో రజతం తెచ్చినారు. 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని ఈమె తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈమెకు పద్మభూషణ్, పద్మశ్రీ, రాజీవ్ ఖేల్రత్న అవార్డ్స్ కూడా లభించాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ఇచ్చి ఈమెని గౌరవించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి. సమాచార వ్యవస్థ మరియు రవాణా వ్యవస్థ అనేవి ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చివేశాయి. దీనినే ఏమంటాము మనం? గ్లోబల్ విలేజ్ అని అంటారు. ఓకే. నెక్స్ట్ చూడండి. ప్రమాదాలు, ప్రథమ చికిత్స. పాడైపోయిన స్విచ్ బోర్డుల స్థానంలో కొత్త స్విచ్ల బోర్డులను ఏర్పాటు చేయాలి. గోడపై 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోనే స్విచ్ బోర్డులు అనేవి అమర్చాలి. నెక్స్ట్ ప్రథమ చికిత్స పెట్టెలో దూది, టింక్చర్, అయోడిన్, ఆయింట్మెంట్, మెడికేటెడ్ ప్లాస్టరు, కత్తెర, బ్యాండేజ్ క్లాత్, యాంటీసెప్టిక్ క్రీము, పెట్రోలియం జెల్లీ, సబ్బు, జ్వరమానిని అనేవి మనకు ఉంటాయి. మరి 104 అనేది ఎందుకు వాడతాము అంటే ఉచిత వైద్య సలహాలు అందించేది. వైద్య సేవలు కాదు, ఉచిత వైద్య సలహాలు అందించేది. నెక్స్ట్ 100 వచ్చేసి మనకు తెలిసిందే పోలీసుల నుంచి లభించే అత్యవసర ఉచిత సేవ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. మరి భారత స్వాతంత్రం. చూడండి, ఒక వ్యక్తి లేదా ఒక సందర్భాన్ని గౌరవంగా నిర్మించబడిన ఒక విగ్రహము లేదా భవనాన్ని ఏమంటామంటే చారిత్రక కట్టడము అంటాం. మరి అందరికీ తెలిసిందే తాజ్‌మహల్. దీన్ని ఎవరు నిర్మించినారు? షాజహాన్ కదా. అదేవిధంగా ఎర్రకోట అన్న, హావా మహల్ అన్న ఇవన్నీ కూడా మనం చారిత్రక కట్టడాల కిందకి చెప్పుకుంటాం అన్నమాట.
నెక్స్ట్ 1498లో పోర్చుగీస్ నావికుడు వాస్కో డిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. మరి మన భారతదేశానికి వర్తకానికి వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ ఎవరంటే పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, ఆ తర్వాత బ్రిటిష్ వారు. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే పీడిఎఫ్, బి, పీడిఎఫ్, పి అంటే పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, ఇంకా ఫ్రెంచ్ తర్వాత మనకు ఆల్రెడీ గుర్తుంటుంది బ్రిటిషర్స్. ఓకేనా. నెక్స్ట్ బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. అయితే భారతీయ రాజ్యాలను జయించి మరి ఎప్పుడు వీరు పాలన ప్రారంభించారంటే 1757లో పరిపాలన స్టార్ట్ చేయడం జరిగింది. మరి 8th క్లాస్లోని హిస్టరీలో ఉన్నటువంటి 2వ పాఠం చదివితే మనకి ఇది ఈ ఈ పాయింట్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. అక్కడ చాలా ఇంకా ఎక్స్ట్రీమ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 1857లో భారతదేశంలో వివిధ ప్రాంతాలలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడం జరిగింది. దీనినే మొదటి స్వాతంత్ర సంగ్రామంగా చెప్పడం జరుగుతుంది. 1885లో భారతదేశంలోని ఏమి ఏర్పడింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పడింది. భారతీయుల హక్కుల కోసం బ్రిటిష్ వారిపై పోరాటం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1919 వచ్చేసి గాంధీ స్వాతంత్ర పోరాటంలో చేరడం జరిగింది. నెక్స్ట్ 1942 మరి ఐఎన్సి భారతదేశాన్ని వదిలి వెళ్ళాలని బ్రిటిష్ వారిని డిమాండ్ చేసిందనమాట. క్విట్ ఇండియా ఉద్యమం అని కూడా పిలుస్తాం కదా. మరి క్విట్ ఇండియా ఉద్యమంలో ఇచ్చినటువంటి నినాదం ఏది, డూ ఆర్ డై అనేటువంటి ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని రచించే బాధ్యత రాజ్యాంగ పరిషత్ ఎవరికి అప్పగించింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో కమిటీకి అప్పగించడం జరిగింది. మరి ఇది ఎప్పుడు నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26న మరి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. కాబట్టి దాని సందర్భంగా మనం ఏం జరుపుకుంటున్నాం, గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఆమోదించిన తేదీ ఎప్పుడో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. చూడండి, 1757 బ్రిటిష్ పాలన స్థాపన, 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన, 1920 సహాయ నిరాకరణ ఉద్యమం, 1930 ఉప్పు సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం. నెక్స్ట్ 1498 యూరోపియన్లు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడం, 1857 బ్రిటిష్ పాలనపై ప్రజల తిరుగుబాటు, 1905 బెంగాల్ విభజన. ఓకేనా. ఇయర్స్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అవని నుండి అంతరిక్షానికి. మరి ఫెర్డినాండ్ మాజిల్లాన్ అనేటువంటి పోర్చుగీసు నావికుడు తన బృందంతో సముద్ర ప్రయాణం చేసి భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించడం జరిగింది. మరి భూమికి నమూనా ఏంటి, గ్లోబు. నిలువుగా గీయబడ్డ రేఖలను రేఖాంశాలని, అడ్డంగా గీయబడినటువంటి ఊహా రేఖలను అక్షాంశాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ భూమధ్య రేఖ ఎన్ని డిగ్రీలు ఉంటుంది, 0 డిగ్రీలు ఉంటుంది. నెక్స్ట్ ప్రైమ్ మెరేడియన్, దీన్నే ప్రధాన రేఖాంశము అంటే గ్రీనిచ్ రేఖాంశం అని కూడా పిలుస్తాం. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భూమి యొక్క ఊహాజనిత అక్షం ఆధారంగా కొద్దిగా వంగి తిరుగుతుంది కదా, ఇలా తిరుగుతుంది. మరి ఎన్ని డిగ్రీలు వంగి తిరుగుతుందో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి, మనకు సోషల్లో వస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. మరి భూభ్రమణానికి పట్టే సమయం 24 గంటలు. ఏం ఏర్పడుతుంది భూభ్రమణం వల్ల అంటే రాత్రి పగలు కదా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగితే దానినే భూ పరిభ్రమణం అంటాము. మరి ఎన్ని రోజులు పడుతుంది, 365 రోజులు. మరి ఎగ్జాక్ట్ నంబర్ ఎంత, అది కూడా మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే. నెక్స్ట్ భూ పరిభ్రమణం వల్ల ఏం ఏర్పడతాయి, ఋతువులు అనేవి ఏర్పడతాయి. ఓకేనా. మరి చంద్రుడు మరి భూమికి ఉండేటువంటి ఏకైక ఉపగ్రహం కదా. మరి ఇది ఎన్ని రోజులు సమయం పడుతుందంటే తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరగడానికి రెండిటికి ఒకే టైం పడుతుంది. అది ఎంత అంటే 27 రోజులు అనేది టైం అన్నమాట. మరి దీని యొక్క
ఏమంటారు చంద్రుడు భూమికి ఎంత దూరంలో ఉన్నాడంటే 3,84,399 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. వ్యాసం భూమి యొక్క వ్యాసంతో కంపేర్ చేస్తే 1/4 వంతు వ్యాసం అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సౌర కుటుంబం. మరి మనకందరికీ తెలిసిందే సూర్యుడు మరియు సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు మరియు ఉపగ్రహాలని మనం ఏమంటామంటే సౌర కుటుంబం అని పిలుస్తాము. సౌర కుటుంబంలో ఉండేటువంటి గ్రహాలు ఏవేవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ కదా. మరి 1975లో భారతదేశంలో మొట్టమొదట కృత్రిమ ఉపగ్రహాన్ని మరి కక్షలోకి ప్రవేశపెట్టినారు. ఆ కృత్రిమ ఉపగ్రహం పేరు ఏంటంటే మనకు ఆర్యభట్ట. ఓకేనా. నెక్స్ట్ చంద్రయాన్-2. మరి ఇందులోని భాగాల గురించి చూడండి. జిఎస్ఎల్వి మార్క్ 3, విక్రమ్ ల్యాండర్ని, లూనార్ ఆర్బిటాలు, అదేవిధంగా ప్రజ్ఞాన్ రోవర్ను వీళ్ళు ఉపయోగించడం జరిగింది. ఎప్పుడు దీన్ని ప్రయోగించారు అంటే జూన్ 22, 2019. ఎక్కడి నుంచి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. మరి ఈ కృత్రిమ ఉపగ్రహం నుంచి వీళ్ళు ఏ అంశాలని కనుక్కోవడం జరిగిందంటే కమ్యూనికేషన్ కోసము, ప్రసారము, వాతావరణ శాస్త్రము, వనరుల సేవ మొదలగునవి తెలుసుకోవడానికి ఈ కృత్రిమ ఉపగ్రహాలను మరి ప్రయోగించడం జరిగిందనమాట. ఓకేనా. మరి ఇది మనకు 3rd, 4th, 5thలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అంశాలన్నమాట. సో మ్యాక్సిమం కొన్ని అంశాలని నేను ఎలిమినేట్ చేశాను. ఎందుకంటే అవి జస్ట్ చదివినా కూడా మీకు గుర్తుంటాయి అన్నట్టుగా. సో నేను ఇట్లా రాసుకున్నాను అనమాట నోట్స్ అయితే. వీలైతే ఒకసారి క్లాస్ విన్న తర్వాత మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ వీలైతే చదవండి. డెఫినెట్లీ మీకు చాలా మ్యాక్సిమం పాయింట్స్ కవర్ చేసాము అన్నట్టే అనిపిస్తుంది మీకు. ఓకే. సో అది నెక్స్ట్ రేపటి క్లాస్లో మళ్ళీ మనము 10th క్లాస్ని కంటిన్యూ చేద్దాము. 10th క్లాస్ కొంచెం వీడియోస్ ప్లస్ ఏమంటారు డయాగ్రామ్స్ సెట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అది కూడా మనం తొందరలోనే స్టార్ట్ చేసేద్దాం. ఓకే. దాని తర్వాత మళ్ళీ మనము బిట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. 3rd క్లాస్ నుంచి మనం 10th క్లాస్ వరకు డైలీ ఒక 2-3 లెసన్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. ఓకే. సో మరి ఇది ఇవాల్టి వీడియోలో ఇన్ఫర్మేషన్. మరి దీని యొక్క నోట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. నేను అక్కడ మీకు ఆ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.